సువార్త ప్రకటించు, వాళ్ళు విడుదల పొందుతారు. సాతాను మోపిన కాడి కింద వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళకి క్రీస్తును గురించి పరిచయం చేసి వాడి కాడి నుంచి, సైతాను కాడి నుంచి వాళ్ళని విడిపించి యేసయ్య కాడి కిందికి వాళ్ళు వచ్చేటట్టు వాళ్ళని ప్రోత్సహించు. వస్త్రహీనుడు కనపడితే వస్త్రం ఇవ్వు, ఆకలి కొన్నవానికి అవసరమైతే నీ ఆహారమైన వాడికి పెట్టి కడుపు నింపు. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో. ఇలాగూ నువ్వు చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వల్లి తేజరిల్లునో. ఇంకా ఎన్ని చెప్పాడో. స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చింది. రోగం తగ్గిపోయింది. అది ఏ జబ్బైనా సరే నీ రిపోర్ట్ మారిపోయింది. ఎప్పుడంటే నువ్వు దైవిక ప్రేమతో ఎప్పుడైతే నింపబడతావో, ఎప్పుడైతే ఇతరుల గురించి నువ్వు ఆలోచిస్తావో, ఎప్పుడైతే దేవుడి చిత్తం నెరవేర్చడానికి హృదయంలో ఉవ్విళ్ళూరుతావో, ఆటోమేటిక్గా నీ బాడీలో మార్పులు వచ్చేస్తాయి. స్వస్థత వచ్చింది నీకో. అది ఎంత కంపెనీ జబ్బైనా సరే అడ్రస్ లేకుండా పోయింది యేసునామంలో. ఆమేన్, ఆమేన్. ఎంత బ్రాండెడ్ జబ్బైనా సరే పోయిద్ది అంతే. ఆ రిపోర్ట్ మారిపోయింది అంతే. ఇట్రా కింద కూర్చుంటావా? కుర్చీ అయినా కుర్చీ మీద కూర్చోలే, అక్కడ కూర్చో. కుర్చీ అయినా ఏం పర్లేదు, కూర్చో. సింపుల్గా ఒక 80 ఉంటాయి అంతే. వయసు ఎంత ఉంటుంది? వయసు 85 అంట. 85 ఏళ్ళు ఉంటామో ఉడతామో తెలియదు. మనమైతే ఆ బ్రహ్మాండంగా తిరుగుతుంది. ఇంకా కూటానికి వచ్చింది. దున్నపోతుల్లాగుండి చిన్న చిన్న వయసులో మంచాల మీద పండుకొని సెల్ ఫోన్ లోకున్నారు దిక్కుమాలిన క్రైస్తవులు కొంతమంది. మిమ్మల్ని కాదులే, అటు చేసేవాళ్ళని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలా. క్యూ కట్టి ఆమె చేత దేవునికి మహిమ చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏం పర్వాలా. వరుసగా చెప్పాడు ఇక్కడ యెషయా గ్రంథంలో. ఎన్ని మంచి మాటలు చెప్పాడో చూడండి.